హలో అండి, నేను మీ రాణిగారి వంటశాల. ఈరోజు సింపుల్గా ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవడమో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ఒక బాండీ పెట్టుకుందాము. అందులో ఆయిల్ పోసుకొని నూనె వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి చిటపటలాడుతూ ఉండగా ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్ కూడా ఫ్రై చేసేసుకుందాం. అలాగే కలుపుతూ ఉండండి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలిపేసుకోండి. అందులో ఒక బిర్యానీ ఆకు లేదా బండ పువ్వు ఉన్నా కానీ వేసుకోండి. నేను బిర్యానీ ఆకు వేసుకున్నానండి. బండ పువ్వు కూడా కాసంత వేసుకోండి. అలాగే ఫ్రై అయ్యాక కాసంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. తర్వాత కస్తూరి మేతి వేసుకోండి. మంచి స్మెల్ వస్తుందండి. దీంతో మీరు ఫ్రై చేయగానే మంచి స్మెల్ బయటకు వస్తుంది. అలాగే కలుపుతూ అందులో పసుపు వేసుకొని కలుపుకుందాం. మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనం ఎగ్ తీసుకుందామండి. ఫ్రై అయిపోయాయి ఆల్మోస్ట్. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టుకొని తర్వాత మనం ఎగ్ తీసుకొని ఎగ్గులను పోసేసుకుందాం. నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నానండి. 3 ఎగ్స్ పోస్తున్నాను నేను. మీకు అన్నం ఎక్కువగా ఉంటే ఇంకొకటి 2 ఎక్కువ పోసుకోవచ్చండి. నేను సరిపడేంత అన్నానికి 3 ఎగ్స్ తీసుకుంటున్నానండి. 3 ఎగ్స్ ఇందులో పోసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం రుచికి తగినంత కారం, తర్వాత మన రుచికి తగినట్టుగా సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ వేసిన తర్వాత ధనియాల పౌడర్ వేసుకుందాం. అలా వేసుకున్న తర్వాత వెంటనే కలపకుండా దానికి కొంచెం టైం ఇద్దాం. ఎందుకంటే కిందికి కుక్ కావాలి కాబట్టి వెంటనే కలిపేస్తే అంత బాగా రాదు. కిందికి ఎగ్ అనేది ఉంటుంది కదండి, చాలా బాగా ఉడికిన తర్వాత కాస్త కదిలిస్తూ కలిపితే చాలా బాగుంటుంది. తర్వాత మీడియం ఫ్లేమ్ నుంచి ఎక్కువ పెంచుకుందాం. స్టవ్ ఎక్కువగా చేసేసుకుందాం. ఇప్పుడు తర్వాత అంతా కలిపేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత కలిపేసుకుందామండి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్ చాలా బాగా పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వండి పక్కకు తీసుకున్న అన్నం ఉంది కదండి, అందులో మంచిగా విప్పేసుకొని వేసుకోవడమే. ఇప్పుడు మనం వండి పక్కకు ఉంచుకున్న రైస్ ఉంది కదండి, అది తీసేసుకొని అందులో వేసేసుకుందాం. అలా అది ఎంత వరకు సరిపోతుందో ఆ ఫ్రైకి అంతవరకే రైస్ వేసుకోండి. ఎక్కువగా వేసుకోకండి. ఎందుకంటే ఎక్కువగా వేసుకుంటే కారం ఉప్పులు సరిపోవు. ఎగ్ కూడా 3 తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా అన్నం నేను 3 స్పూన్స్ తీసుకున్నానండి. తర్వాత చాలా బాగా కలుపుకోండి. ఎందుకంటే మిక్స్ కావాలి కాబట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా చేసుకునేటప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం స్టవ్ ఫుల్గా పెట్టుకుంటే కిందికి మాడే ప్రమాదం ఉంటుంది. మనం అన్నం ఇలా చేసుకోవడం వల్ల ఎగ్ రైస్లో పిల్లలు చాలా బాగా ఇష్టపడి తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.